నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. క్రికెట్ గ్రౌండ్లోనండి బ్యాట్లు బౌళ్ళు మోతల కంట మాటల మంటలు మాత్రం చెలరేగుతుంటాయి. అందులోనూ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ప్రపంచం అంతా అటువైపు చూస్తుంది. ఇంక ఇండియా పాకిస్తాన్లో అయితే ఇంక వేరే పనే పెట్టుకోరు. ఆఫీసులకు సెలవులు పెట్టుకుంటూ కూడా వెళ్ళే మ్యాచ్లో కూర్చుంటారు. తమ అభిమాన ఆటగాడు ఆడాలని, పాక్ని భారత్ మట్టి కనిపించాలని ఇండియన్స్ అనుకుంటే, ఇండియాని పడగొట్టాలని చెప్పి పాక్ అనుకుంటుంటుంది. ఇది దశాబ్దాలుగా వస్తున్న వైరం. సో ఈ నేపథ్యంలో కొన్ని పేర్లు ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, షాహిద్ అఫ్రిది, ఇంకా చాలామంది క్రికెటర్లు, షోయబ్ అఖ్తర్, ఇలాంటి వాళ్ళందరూ కూడా భారత్ని కవ్విస్తుంటారు, రెచ్చగొడుతుంటారు. సో ఆ నేపథ్యంలోనే అఫ్రిది వీళ్ళందరికంటే కాస్త ముందు ఉంటాడు. అతను చేసిన వ్యాఖ్యలు అవనియండి, లేకపోతే పెహల్గాం దాడుల అంశంలో ఆయన మాట్లాడిన అంశాలు అవనియండి, కొన్ని వీడియోలు అవనియండి, కొన్ని హల్ చేస్తుంటాయి. కానీ సడన్గా అఫ్రిది కొత్త స్వరాన్ని గీతాలాపన చేస్తున్నాడు. ఏంటి ఆ స్వరం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? క్రికెట్ పోరులో బ్యాట్ బాల్ కంటే మాటలే వేడెక్కిస్తున్నాయి. భారత్ పాక్ క్రికెట్ స్టార్లు మైదానంలోనే కాదు, మైక్ ముందు ఢీకొంటున్నారు. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై నేరుగా బౌన్సర్ విసిరాడు. అదే టైంలో సీనియర్ స్టార్లు కింగ్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మలపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. 2027 వరల్డ్ కప్ వరకు కింగ్, హిట్ మ్యాన్ టీమిండియా వెన్నెముకగా నిలుస్తారని చెప్పి అఫ్రిది జోష్యం చెప్తున్నాడు. ఈ కామెంట్లు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో హాట్ టాపిక్గా మారినాయి. ముందుగా భారత్ హెడ్ కోచ్ గంభీర్పై అఫ్రిది ఫైర్, సూటిగా దాడి. గతంలో మైదానంలో వీరిద్దరి మధ్య అనేక వివాదాలు. గౌతమ్ గంభీర్ కోచ్గా వ్యవహరిస్తున్న తీరు బాగాలేదన్న అఫ్రిది. ఇప్పుడు అఫ్రిది లాంటి వాళ్ళు ఇలాంటివి మాట్లాడితే ఇండియన్స్కి నచ్చదు. ఎందుకంటే ముందు నీ ఇల్లు చక్క పెట్టుకుంటూ పక్కోడి ఇంటి వైపు చూడాలి. అంతేగాని పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది, పాకిస్తాన్ ఏ రకంగా క్రికెట్ ఆడుతుంది, నువ్వు సీనియర్వి, మాజీ కెప్టెన్వి, నువ్వేమైనా హితబోధలు చూస్తే అక్కడ కోచ్లకు చెప్పాలి, అక్కడ ఆటగాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి తర్పిచ్చేయాలి. నువ్వు వచ్చి తగుదునమ్మా అని చెప్పి ఇండియా గురించి నువ్వు మాట్లాడడం ఏంటి, గంభీర్ గురించి నువ్వు మాట్లాడడం ఏంటి? ఇది నెటిజన్లు అందరూ కూడా తరిమి కొడుతున్నారు. అఫ్రిదిని ఫుల్గా వాయించేస్తున్నారు. సో ఆయన ఇచ్చే సూచనలు, సలహాలు 2027 వరకు అంటే నెమ్మదిగా వాళ్ళిద్దరిని పొగటం, ఈయన్ని తక్కువ చేయడం. కోచ్ విషయంలో గతంలో వీళ్ళిద్దరూ కూడా కొట్టుకునే అంత పని చేసేవారు, గంభీరుని అఫ్రిదిని. సో అవన్నీ కూడా మనసులో ఉండుంటాయి. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని దాని మీద కిసురుతున్నాడు. దీని మీద సీరియస్ అవుతున్నాయి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా. దీని మీద క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే వేరే అంశాలు ఉన్నారో, వాళ్ళందరూ కూడా కొద్దిగా సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు అఫ్రిది మాటలకి. ఇక గంభీర్ తీరు తన అభిప్రాయమే ఎప్పుడు సరైందనే భావన కలిగిస్తుందన్న అఫ్రిది. కొంతకాలం తర్వాత గంభీర్ ఎప్పుడు సరైనవాడు కాదని నిరూపితమైందని అఫ్రిది సెటైర్. గతంలో మైదానంలో జరిగిన వివాదాలను గుర్తు చేసేలా అఫ్రిది తన స్టైల్లో పంచులు. అదే టైంలో కోహ్లీ, రోహిత్లపై అఫ్రిది ప్రశంసల వర్షం. సౌత్ ఆఫ్రికా వన్డేల్లో ఇద్దరి ఫామ్కు అఫ్రిది భారీ మార్కులు. 2027 వరల్డ్ కప్ వరకు ఈ ఇద్దరు భారత్కు బ్యాక్ బోన్ అని అఫ్రిది తమ అభిప్రాయాన్ని డైరెక్ట్గా వెల్లడించారు. ఇక టార్గెట్ చేజింగ్లో ప్రెషర్తో కూడిన మ్యాచ్ల్లో ఏదైతే టార్గెట్ చేజింగ్ ఉన్నప్పుడు చాలాసార్లు బొక్కబోర్లో పడతారు, ఇబ్బందులు పడతారు. ఆ ప్రెషర్ చేజ్లో కూడా వన్డే స్టేజ్లో కోహ్లీ, రోహిత్లకు ప్రత్యామ్నాయం లేదన్న అఫ్రిది. ప్రపంచంలో వీళ్ళిద్దరినీ కొట్టేవాళ్ళు ఎవరూ లేరు, ఎలాంటి దాన్నైనా సరే సునాయాసంగా ఆడతారు, అదే వీళ్ళ సక్సెస్. ఇది ఆయన మాటలో. ఇక ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన వన్డే బ్యాట్స్మెన్లో ఈ ఇద్దరు ఉన్నారని ప్రశంస. యువతకు ఛాన్స్ ఇవ్వాల్సిందే, కానీ సీనియర్స్ తప్పనిసరి. బలహీన జట్లపై మ్యాచ్లు ఉంటే కోహ్లీ, రోహిత్కు విశ్రాంతి ఇవ్వచ్చు, కానీ ఐసీసీ టోర్నీలు, కీలక సిరీస్ల్లో కోహ్లీ, రోహిత్ ఆడితేనే టీం బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుందన్న అఫ్రిది. ప్రధాన టోర్నీలకు ఇద్దరూ పవర్ఫుల్గా ఉండాలని అఫ్రిది సూచన. ఇప్పుడే ఇండియా పాకిస్తాన్లో బగబగమండే పరిస్థితి. అఫ్రిది ఈ మాటలు మాట్లాడడంతో ఎవరైతే పాకిస్తాన్లో ఉన్న క్రికెట్ అభిమానులు అవనియండి, పాక్ ముస్లింలు అవనియండి, ఈయన మీద తిరుగుబావటం ఎగిరివేస్తున్నాడు. నువ్వేంట్రా నీతులు చెప్తున్నావు స్వామి, వాళ్ళకేంటి నువ్వు సూచనలు సలహాలు ఇస్తున్నావు, నువ్వు పెద్దగా ఏం ఓడబోసేసావు, ఇక్కడ ఆడినప్పుడు ఏం చేసేసావు, నువ్వేమీ చేయలేకపోయావు. సరే ఇప్పుడున్న టీంకి ఇప్పుడు నువ్వు పెద్ద అపరమేధావో, నువ్వు చాలా గొప్ప విశ్లేషకుడివో, లేకపోతే నీకు మంచి విజన్ ఉన్నదో, లేకపోతే గొప్ప క్రికెటరో అనుకుంటే
డెఫినెట్గా అఫ్రిది మంచి క్రికెటర్, అందులో నో డౌట్. ఆటని మనం ఆ రకంగా తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడద్దు, ఎవరు కూడా మాట్లాడకూడదు. అది వేరే రకంగా ఉంటే ఉండొచ్చు, ఇండియాకి పాకిస్తాన్కి క్రికెట్ మధ్యన అతను కూడా ఒక ఓపెనరే. కానీ ఆ సూచనలు సలహాలు ఇక్కడ ఇవ్వడానికి తప్పు పడుతున్నారు. ఇక తన రికార్డు బ్రేక్పై కూడా స్పందించిన అఫ్రిది. వన్డేల్లో తన సిక్సర్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించడం ఆనందంగా ఉందన్న అఫ్రిది. రికార్డులు బద్దలు కొట్టడానికే ఉంటాయి, రోహిత్ లాంటి క్లాస్ బ్యాట్స్మెన్ రికార్డును బ్రేక్ చేయడం సంతోషమేనన్న అఫ్రిది. ఇక రాయ్పూర్ వన్డేలో రోహిత్ తన కెరీర్ 135వ సిక్సర్తో అఫ్రిది 151 రికార్డును దాటి ముందుకు వెళ్ళిపోయాడు. ఇక 2008 IPL తాను డెక్కన్ చార్జర్స్కు ఆడానన్నది అఫ్రిది. ఇక ఆ టైంలోనే తనకు రోహిత్తో ఫ్యూచర్ స్టార్ కనిపించాడని గుర్తు చేసుకున్న అఫ్రిది. ఇక అఫ్రిది కామెంట్స్పై గంభీర్ కౌంటర్. 2027 వన్డే వరల్డ్ కప్ చాలా దూరంలో ఉందన్న గంభీర్. కోహ్లీ రోహిత్ అనుభవం ఎప్పుడూ విలువైనదే, జట్టుకు కొత్త రూపం ఇవ్వాలంటే యువతకు ఛాన్స్ తప్పనిసరి, జట్టులో రొటేషన్ కొత్త ప్లేయర్ను అభివృద్ధి చేయడంపై గంభీర్ క్లియర్ స్టాండ్. అఫ్రిది గంభీర్ మధ్య మాటల పోరు పాతదే, వీళ్ళు క్రికెట్లో అవనియండి ఎక్కడ అవనియండి, వీళ్ళు మాటల పోరు మాత్రం చాలా పాతదే. ఇప్పుడు ఒక్కసారిగా అఫ్రిది మళ్ళీ దీన్ని తెర మీదకి తీసుకురావడం, అఫ్రిది మాట్లాడడం అన్నది సంచలనాలు కలిగిస్తుంది. కానీ ఈసారి విషయం వ్యక్తిగత శత్రుత్వం కాదు, టీమిండియా భవిష్యత్ దిశ. 2027 వరల్డ్ కప్ దూరంలో ఉన్న దానికి దారి వేసే మార్గం మీదే ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దృష్టి. సీనియర్లు కీలకమా, యువతే భవిష్యత్? ఈ చర్చ వచ్చే రోజుల్లో క్రికెట్ ప్రపంచాన్ని మరింత వేడెక్కించున్నది. ఏదైతే షాహిద్ అఫ్రిది చెప్పాడో, సరే గంభీర్ మీద ఆయనకి ఏముంటే ఉండనివ్వండి, ఆయన కొన్ని అంశాలు కరెక్ట్గానే చెప్పాడు. కానీ ఇది పాక్కి నచ్చదు కదా. భారత్ని ఎవరు పొగిడినా, భారత్ని ఎవరు మెచ్చుకున్నా, భారత్ అభివృద్ధి వైపు వెళ్తున్నా, భారత్ అద్భుతంగా ముందుకు సాగుతున్న అన్ని రంగాల్లోని పాక్ భరించలేదు. వాళ్ళకి ఏంటంటే అలాగా నూరి పోశారు, భారత్ మీద విషం కక్కుతా నూరు పోశారు. మరి అఫ్రిది ఈ రకంగా పొగడ్తలతోటి మరి ఆయన పాకులో ఉంచుతారో, అక్కడి నుంచి పంపిస్తారో, అనవసరంగా ఈ అంశంలో ఆయన మాట్లాడి వాళ్ళందరికీ చెడ్డయ్యడమో. దీని పర్యవసానం అఫ్రిదీకి ఎలా ఉండబోతున్నదో, ఎలాంటి ఎఫెక్ట్ పడబోతున్నదో, ఎలాంటి శిక్ష విధించబోతున్నారో చూడాలి.